ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించడమే లయన్స్ క్లబ్ లక్ష్యమని విజన్ క్లబ్ అధ్యక్షురాలు నల్లమిల్లి శ్రీదేవి రెడ్డి తెలిపారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో నాగిరెడ్డి లక్ష్మి సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వజనులు సమానమని లయన్స్ క్లబ్ సభ్యులు తమ సంపాదనలో కొంత భాగాన్ని లయన్స్ క్లబ్ ద్వారా వెచ్చించి సహాయం అందిస్తున్నామని అన్నారు. ప్రతి నెల తమ క్లబ్ ద్వారా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు శాశ్వత ప్రాజెక్టుగా కుట్టు శిక్షణా కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నామని శ్రీదేవిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ ఎంవీఎస్ఎల్ ప్రసూన, మాజీ సర్పంచ్ అడవాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేము ప్రతి నెల కూడా ఇక్కడ అడబాల ట్రస్ట్లో గ్రోసరీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి. ఈ నెల స్పాన్సర్ చేసిన వాళ్ళు మా మెంబర్ అయిన లయన్ నాగిరెడ్డి లక్ష్మి గారండి. ప్రతి నెల ఒక్కొక్క మెంబర్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అలా మేము ప్రతి నెల కూడా ఇక్కడ గ్రోసరీస్ ఇవ్వటం జరుగుతుందండి. ఇది ఒక సిగ్నేచర్ ప్రాజెక్ట్ మాది. అలాగే మాకు ఇక్కడ ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా ఉందండి, టైలరింగ్ సెంటర్. ఇప్పుడు ప్రస్తుతం ఒక బ్యాచ్ నడుస్తుంది. ఆ బ్యాచ్ డిసెంబర్కి ఎండ్ అయిపోతుందండి. మళ్ళీ కొత్త బ్యాచ్ జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఇలా ప్రతి 6 monthsకి ఒక్కొక్క బ్యాచ్ రన్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇది పూర్తిగా ఉచితం. సర్టిఫికేషన్ అది కూడా ఇస్తామండి. థ్యాంక్ యూ. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని